ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాము. దేవుడు ఈరోజు మనము చాలా సమస్యల గుండా, చాలా వేదనల గుండా, పరిస్థితులు అనుకూలించకపోవడము, అలాంటి ఎన్నో సమస్యల గుండా మనం వెలుచున్నాం. అయితే ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఆయన ఏ విధంగా అయితే సువర్ణము, ఏ విధంగా అయితే ఒక బంగారము ఏ విధంగా ఒక అగ్నిగుండములో నుంచి వెళ్తున్నప్పుడు ఏ విధంగా ఆ ఒక బంగారము ప్యూరిఫై అవుతుందో, ఏ విధంగా ఆ ఒక బంగారము 99.9 అంటే అది మంచి ఒక స్వచ్ఛమైన బంగారము వలె ఏ విధంగా అవుతుందో, ఆ విధంగా మన యొక్క విశ్వాసం కూడా దేవుడు విశ్వాసాన్ని కనపరచబోతున్నాడు. అంటే ఆయన విశ్వాసాన్ని కనపరిచే దేవుడు. మొదటి పేతురు 1:7. అయితే ఇక్కడ మొదటి పేతురులో మనం చూసినట్లయితే 1వ పేతురు 1:7 నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. నశించిపోతున్న ఈ యొక్క బంగారము ఏ విధంగా అయితే శుద్ధి చేయబడుతుందో, అదేవిధంగా మనము కూడా ఎప్పుడైతే మన విశ్వాసము కూడా కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, కొన్ని ప్రాబ్లమ్స్ వీటి గుండా వెళ్తున్నప్పుడు, మన బంగారం వలె ఈ యొక్క విశ్వాసం కూడా ఏమవుతుందంటే స్వచ్ఛము వలె మన విశ్వాసం అనేది ఇంకా యేసు ప్రభు వారి తట్టు చూసేటట్టు ఒక దృఢమైన విశ్వాసంలో మనము ముందుకెళ్తాం. కాబట్టి విశ్వాసము అనేది ఈ యొక్క బంగారము ఏ విధంగా అయితే ఒక అగ్నిగుండం నుండి వెళ్తుండగా అది ఏ విధంగా అయితే ప్యూరిఫై అయ్యి, ఏ విధంగా ఆ ఒక బంగారం అనేది ఇంకా స్వచ్ఛంగా ఇంకా బాగా ఏ విధంగా అవుతుందో, అదే విధంగా విశ్వాసం కూడా, మనలో ఉన్న విశ్వాసం కూడా ఆ విధంగానే అవుతుందంటున్నాడు. నశింపపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఈ యొక్క శోధనలకు నిలిచినదై. అనేకమైన శోధనలు వస్తున్నాయి బ్రదర్, అనేకమైన ప్రాబ్లమ్స్, అప్పులని, అనేకమైన శోధనలు నాకు వస్తున్నాయి అని చాలామంది అంటారు. అయితే పేతురు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం మనం గమనించినట్లయితే, ఇక్కడ అనేకమైన ఈ యొక్క ప్రాబ్లమ్స్, శోధనలు ఇవి వచ్చినప్పుడు మనం ఈ వచనాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై, అంటే అనేక పరీక్షలలో నీ యొక్క విశ్వాసము నిలిచి ఉంటుందా లేదా అనే పరీక్ష గుండా మనం వెళ్తున్నామని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సమస్యలలో, ఈ యొక్క శోధనలలో, ఈ అప్పులలో, ఈ ఇరుకులలో, ఈ యొక్క అద్దె సమస్యలో, ఇలాంటి కుటుంబ సమస్యలలో, ఇలాంటి సమస్యలలో మనము పరీక్ష గుండా వెళ్తున్నాము. మన విశ్వాసము ఈ యొక్క అగ్నిగుండంలో నుండి వెళ్తుంది తప్ప అగ్ని గుండంలో నుండి మనము స్వచ్ఛంగా ఏ విధంగా అయితే బంగారము అగ్ని పరీక్షకు శుద్ధిపరచబడుచున్నది కదా. బంగారం ఏ విధంగా అయితే, సువర్ణం ఏ విధంగా అయితే శుద్ధిపరచబడుతుందో,
అదేవిధంగా మనము కూడా ఈ యొక్క అగ్నిగుండం లాంటి సమస్యల గుండా వెళ్తున్నప్పుడు, పరీక్షల గుండా, శోధనల గుండా వెళ్తున్నప్పుడు మనము కూడా యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. హల్లెలూయా. మెప్పియు, ఘనతయు, మహిమయు కలగడానికి ఈ సమస్యల గుండా, ఈ అగ్నిగుండంలో నుండి మీరు వెళ్తున్నారంట. అంటే ఈ అగ్నిగుండం లాంటి పరీక్షల గుండా వెళ్తున్నప్పుడు ఇప్పుడు ఆ సువర్ణము అగ్నిగుండంలో నుంచి వచ్చినప్పుడు ఘనతకు అర్హులవుతుంది. ఘనతకు పాత్రుడిగా, ఘనతకు దాన్ని ధరింపజేస్తారు. చాలామంది ఎక్కువ డిమాండ్ చేసి తీసుకుంటారు. అదేవిధంగా మన యొక్క ట్రయల్స్లో, మన యొక్క పరీక్షల గుండా మనం వెళ్తున్నప్పుడు మనకు దేవుడు ఘనతను, మహిమను, మెప్పును కలగడానికే తప్ప ఆ యొక్క సమస్యలో, ఆ యొక్క పరిస్థితులలో మీరు అక్కడే ఆగిపోవడానికి కాదు అని ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అదేవిధంగా 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3:3, 1 Thessalonians 3:3, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును, మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిమి. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది. ఇది మీకును తెలియను. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. అంటే ఈ శ్రమలు అనేవి ముందుగానే వస్తాయి అని ఇక్కడ చెప్పినట్లు మనము గమనిస్తాం. అంటే ముందుగానే ఈ శ్రమలు వచ్చి ఉన్నాయి. అయినప్పటికీ మీరు ధైర్యం తెచ్చుకోండి, ధైర్యంగా ఉండు. మీరు ముందుగానే మేము చెప్పాం కదా, మీకు శ్రమలు సంభవిస్తాయి. కానీ ఈ శ్రమలు ఒక ట్రయల్సే, ఒక పరీక్ష మాత్రమే. వీటి గుండా మనం బయటకు వచ్చి దేవుని ఘనతకు, దేవుని మెప్పుకు, దేవుని యొక్క మహిమకు మనం పాత్రులుగా ఎంచబడతాము అని ఈ వచనం ద్వారా మరలా ముందుగా శ్రమలకు భయపడకూడదు అని ముందుగానే ఇక్కడ రాయబడి తిమోతికి చెప్తున్నాడు. యోహాను 16:33. యోహాను 16:33. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను నేను. హల్లెలూయా. అంటే ఇక్కడ లోకములో మీకు శ్రమలు సంభవిస్తాయి అని యేసుప్రభు వారు చెప్పారు. అయితే లోకమును నేను జయించి ఉన్నాను, మీరు భయపడకూడదు, ధైర్యం తెచ్చుకొనుడి అంటే ఈ సమస్యలలో చాలామంది ధైర్యం తగ్గిపోతుంది. ఈ సమస్య ఏ విధంగా, ఈ అద్దె ఎలా కట్టాలి, ఈ పరీక్ష ఫీజు ఎలా కట్టాలి, ఈ యొక్క సమస్య గుండా నేను ఏ విధంగా బయటికి రావాలి అని చాలామంది భయపడుతూ వారి యొక్క సమస్యల గుండా వారు వెళ్తున్నప్పుడు వారు భయపడుతూ ఉంటారు. అయితే ధైర్యం తెచ్చుకోండి, మీకు సమాధానం కలటి మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అంటే శ్రమ కలుగుతుంది అని చెప్తున్నాను. కానీ ఆ శ్రమల గుండా మిమ్మల్ని నేను బయటికి తీసుకొస్తాను. శ్రమలో ధైర్యంగా నిలబడి వాటి యొక్క అంతము, వాటి తర్వాత మీకు గొప్ప నిరీక్షణ, గొప్ప ఫ్యూచర్ మీకు ఉంది అని ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 5:3.
రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3 నుంచి 5 వరకు. రోమీలు 5:3. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడి ఉన్నది. ఇక్కడ దేవుని కృప, దేవుని యొక్క ప్రేమ మన మధ్యలో కుమ్మరించబడి ఉంది. కాబట్టి అయితే అంతేకాదు శ్రమ ఓర్పును, ఈ శ్రమల వల్ల ఏమొస్తుందంటే నీవు ఒక సువర్ణం ఏ విధంగా అయితే అది మంచిగా అవుతుందో అదేవిధంగా ఈ శ్రమల ద్వారా నీకు కొన్ని ఫలాలను దేవుడిస్తాడు. ఓర్పు, సహనము, ఇలాంటి కొన్ని గుణాలను మనము ఈ శ్రమల గుండా నేర్చుకుంటాం. శ్రమ అనేది చాలా మంచిది అంటారు చాలామంది. అందుకే అంటాడు అయితే కాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయునది ఎరిగి శ్రమల యందును అతిశయపడుతాము. మనం శ్రమల యందు అతిశయపడుతాం. ఎందుకంటే ఓర్పునిస్తుంది. ఆ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుతాము. అంటే శ్రమల యందు అతిశయపడతామంట. ఎందుకంటే ఆ శ్రమ నుండి ఓర్పు వస్తుంది. ఓర్పు పరీక్ష, పరీక్ష నిరీక్షణగా మారుతుంది. ఎందుకంటే ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఆయన యందు నువ్వు నిరీక్షిస్తున్నావు, నా దేవుడు నా యొక్క సమస్యను తీసివేస్తాడు, నా అద్దె ఆయన కట్టుతాడు, నా యొక్క ఫీజు ఆయన తీరుస్తాడు, నా యొక్క సమస్యలను ఆయన తీరుస్తాడు, ఈ యొక్క వ్యాధి నుండి నన్ను స్వస్థపరుస్తాడు. ఎప్పుడైతే ఇవన్నీ మనం అనుకుంటామో దేవుడు ఇలాంటి కార్యాలను జరిగించినప్పుడు నువ్వు ఎప్పుడైతే ఒక నిరీక్షణ కలిగి ఉంటావో ఆ నిరీక్షణ సిగ్గుపరచనివ్వదంట. అందుకనే ఆ శ్రమల గుండా వీరు సంతోషిస్తుంటారట. శ్రమ వస్తున్నప్పుడు వారు సంతోషిస్తారట. ఎందుకంటే ఈ నిరీక్షణ మేము దేని విషయం మీద నిరీక్షిస్తున్నామో ఆ నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపరచనివ్వదు, మనల్ని సిగ్గుపరచనివ్వదు. కాబట్టి ఖచ్చితముగా నా యొక్క అప్పు దేవుడు తీరుస్తాడు, నా యొక్క సమస్యను దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు అనే నిరీక్షణ నీకు ఉంది. కాబట్టి ఆ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచనీయదమ్మ. హల్లెలూయా. రోమీలు 8:28. రోమీలు 8:28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుని ప్రేమించు వారికి ఆయన అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. సమస్తము సమకూడి మేలుకు జరుగుచున్నాయి. ఎందుకు మేలుకు జరుగుతున్నాయి? ఎందుకంటే ఆయనను ప్రేమించిన వారికి సమస్తము సమకూడి మేలుకే జరుగుతాయి. కాబట్టి ఏది జరుగుతున్నా సరే, ఏ సమస్య, అరే ఇంత సమస్య చాలా చేజారిపోయిందే, ఎంతో సమస్య గుండా వెళ్ళినా కూడా దేవుని ప్రేమించు వారికి సమస్తము సమకూడి అది మేలుకే జరుగుతుందంట. కొన్ని సమస్యల ద్వారా నీలో ఓర్పు, నీలో కొంచెము ప్రేమ గుణము, తగ్గించుకునే స్వభావము, ఇతరులను ప్రేమించే స్వభావము, కొంతమంది గర్వంగా ఉంటారు. అయితే ఆ గర్వాన్ని తగ్గించడానికి కొన్ని సందర్భాల్లో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు వారు విధేయత కలిగి వారు నేర్చుకొని వారు తగ్గింపు స్వభావంలోకి వెళ్తారు. అంటే ఈ సమస్య ద్వారా వారికి మేలు జరిగింది, వారు గర్విష్ఠులు కాకుండా ఉండడానికి ఈ సమస్య వారికి మేలు చేసిన. హల్లెలూయా.
కాబట్టి అందుకే అక్కడ అంటున్నాడు, యెహోవాను ప్రేమించేవారు, దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి అది మేలుకే జరుగుతుంది. అంటే ఒక సమస్యలో వారి ఆరోగ్యం ఈ విధంగా ఇంత పీక్కెళ్ళిపోయింది, అనారోగ్యము మంచం పాలైపోయాము, ఇంతగా ఈ అనారోగ్యము ఇంతగా క్షీణించిపోయింది కదా అని అనుకుంటాం. అయితే వారి ద్వారా అక్కడ ఒక ప్రార్థన కూడిక ద్వారా ఆమె ద్వారా ఇతరులకు సాక్షురాలుగా ఉండుటకు, ఇతరుల ఆత్మలో దేవుని వైపు తిప్పబడటకు దేవుడు ఆ సమస్యను వాడుకుంటున్నాడు. హల్లెలూయా. అంతే తప్ప ఆ సమస్యలో మీరు నశించిపోరు అంటున్నాడు. ఎందుకంటే సమస్తము సమకూడి తను ప్రేమించే వారికి మేలుకై జరుగుతున్నాడు. హల్లెలూయా. ఫిలిప్పీయులు 4:6. ఫిలిప్పీయులు 4:6. ఫిలిప్పీయులు 4:6. ఫిలిప్పీయులు 4:6. దేనిని గురించి చింతింపకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అంటే ఇక్కడ మీ యొక్క సమస్యల గుండా మీరు వెళ్తున్నారు అనుకుంటున్నారు, కానీ వాటి గురించి మీరు చింతించకుడి, ప్రతిదీ ప్రార్థన విజ్ఞాపనల ద్వారా దేవునికి తెలియచేయుడి. మీ సమస్యలన్నింటినీ దేవునికి తెలియచేయుడి అంటున్నాను. ఇక్కడ ఎప్పుడైతే మనం దేవునికి తెలియజేస్తామో మన సమస్యలు, మనకు సమాధానం కలుగుతుంది, మన హృదయానికి సమాధానం కలుగుతుంది. ఇక్కడ 7వ వచనం మనం చూసినట్టు, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. మీ హృదయానికి మీ తలంపులకు సమాధానము దేవుడిస్తాడు. ఎప్పుడైతే మీరు మీ విన్నపములను మీ చిత్త యావత్తును దేవుని మీద వేసి దేవునికి ప్రార్థన చేసినప్పుడు మీకు సమాధానం కలుగుతుంది. హల్లెలూయా. రోమీలు 12:12. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. రోమన్స్ చాప్టర్ 12:12. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. ఇక్కడ ఏం రాయబడిందంటే, శ్రమల యందు నిరీక్షణ గలవారై సంతోషించుడి. అంటే ఆ నిరీక్షణ మీకు మంచి ఫ్యూచర్ను ఇస్తుంది అని చెప్పి మీరు సంతోషించుడి. ఆ సమస్యలో వారు సంతోషిస్తున్నారంటే చాలామంది అనుకుంటారు ఆ సమస్య చాలా పెద్దది, ఆ సమస్యలో ఇతను ఏ విధంగా సంతోషిస్తున్నాడు, చాలామంది చూసి ఆశ్చర్యపోతారు. కానీ ఇక్కడ వాక్యంలో ఏం రాయబడిందంటే, నిరీక్షణ గలవారై సంతోషించుడి. ఆ శ్రమలో మీకు ఒక నిరీక్షణ ఉంది, ఆయన దెబ్బల ద్వారా మీకు స్వస్థ కలిగింది అనే ఒక నిరీక్షణ ద్వారా మీరు సంతోషము కలిగి, శ్రమయందు ఓర్పు గలవారై, ఆ శ్రమలో మీకు కావాల్సింది ఓర్పు. దేవుడు అందులో నుంచి ఒక గొప్ప సాక్ష్యము, ఇతరులకు మీరు సాక్షులుగా ఉండుటకు మీరు అందులో ఓర్పు అనే ఫలాన్ని మీరు ఫలించాలంటున్నారు. శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. అయితే చాలామంది ప్రార్థనలో పట్టుదల అనేది ఈ శ్రమల గుండా వెళ్ళేటప్పుడు వారు ఉండలేరు. ఆ ఒక పట్టుదలతో ప్రార్థన అనేది ఆ శ్రమలలో వారు చేయలేకపోతారు. ఎందుకంటే శ్రమలు వచ్చేసాయి, ఈ యొక్క అద్దె ఎలా కట్టాలి, ఈ యొక్క స్వస్థత ఎలా జరుగుతుంది, నాకు డాక్టర్స్ ఈ విధంగా అంటున్నారు, ఏ విధంగా నా పరిస్థితి బాగుపడుతుంది అని
ఆ ఒక చింతలో, ఆ ఒక సమస్యలలో వాటి విషయమై వారు చింతిస్తూ ప్రార్థన యందు పట్టుదల ఉండదు. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండుడి. మీరు శ్రమలలో ప్రార్థనను విడిచిపెట్టకూడదు, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి అని. ఎప్పుడైతే ఈ ప్రార్థనలు శ్రమలలో పట్టుదల కలిగి ఉంటారో వారు ఖచ్చితంగా గొప్ప సాక్ష్యాన్ని చూస్తారంట. హల్లెలూయా. సామెతలు 3:5, ప్రొవర్బ్స్ 3:5, సామెతలు 3వ అధ్యాయము 5-6, ప్రొవర్బ్స్ చాప్టర్ 3 వర్స్ 5-6, ప్రొవర్బ్స్ చాప్టర్ 3 వర్స్ 5-6. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన ఎంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. అంటే ఇక్కడ దేవుని మీద ఆధారపడు. ఆ సమస్య గురించి వచ్చినప్పుడు ఆ ఒక పరిస్థితిలో నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునకు. ఆ శ్రమలలో దేవుని మీద ఇంకా ఎక్కువగా ఆధారపడుటకు ఆ శ్రమ వచ్చింది. కాబట్టి మీరు దేవుని మీద ఆధారపడు, మీ స్వబుద్ధి మీద ఆధారపడకు అని సామెతల గ్రంథంలో దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:1, హెబ్రీయులు 12:1, హెబ్రీయులకు రాసిన పత్రిక హీబ్రూస్ చాప్టర్ 12 వర్స్ 1. Hebrews chapter 12 verse 1. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి బాధను సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉండెను. హల్లెలూయా. ఎంత గొప్ప మాట. ఇక్కడ దేవుడు ఈ మాటను ఎందుకు రాయించాలంటే యేసు ప్రభు వారు కూడా ఆ యొక్క సిలువ గుండా వెళ్ళేటప్పుడు ఆయన ముందు కలగబోవు బహుమానాన్ని ఆయన చూస్తున్నాడు. నేను ఈ యొక్క శ్రమ గుండా వెళ్ళి దీనిలో నుంచి నేను మహిమను పొందుకొని తండ్రి కుడిపార్శ్వమున నేను ఆసీనుడై ఉంటాను అని ఒక గొప్ప సాక్ష్యాన్ని, ఒక మాదిరిని దేవుడు మనకి ఇక్కడ చూపించినాడు. అయితే సిలువను సహించి మరొకసారి చదువుకుందాం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువారునైనా యేసు వైపు చూచుచు. అంటే ఇక్కడ నీ శ్రమలలో నువ్వు వారి వైపు వీరి వైపు చూడకుండా యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. అంటే ఓపికతో మనం పరిగెత్తాలి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై, ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి ఆయన వద్ద ఉంచబడిన ఆనందము కొరకు ఈ యొక్క కొంచెం కాలంలో ఉండే ఆ ఒక శ్రమను ఆయన నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అంటే ఈ యొక్క శ్రమను నిర్లక్ష్య పెట్టి నాకు కలగబో బహుమానము వైపు చూసి ఆయన పరిగెత్తాడంట. కాబట్టి మనం కూడా ఈ శ్రమలను చూస్తుంటాం, కానీ దాని తర్వాత వచ్చే మేలును, మహిమను, ఘనతను, ఆ ఒక మేలును మనము చూడకుండా కృంగిపోతాం. కానీ ఈ శ్రమల గుండా దేవుడు ఒక మేలును దాచి ఉంచాడు అని ఏ విధంగా యేసు ప్రభు వారు ఆనందము దాచి ఉంచిన పందెము ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్య పెట్టి
అవమానం నిలిచిపెట్టి ఆయన ఆయన ముందున్న ఆ ఒక మహిమను చూసినట్ట. కాబట్టి ఎప్పుడైతే మనము జరగబో మంచిని ఎప్పుడైతే చూసామో, దేవుడు దీని తర్వాత గొప్ప మేలు చేయబోతున్నాడు, గొప్ప ఆశీర్వాదములను ఇవ్వబోతున్నాడని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, అప్పుడు దేవుడి క్రియలు, దేవుని యొక్క మహిమను మన జీవితంలో మనము చూస్తాం. ఏషియా 40:31. Isaiah chapter 40 verse. Isaiah chapter 40 verse 31. 40:31. 40:31. యెహోవా కొరకు ఎదురుచూచు వారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలేక పరిగెత్తుదురు, సొమశిల్లక నడిచిపోదురు. అంటే యెహోవా గురించి ఎదురు చూచువారు అంటే ఆయనే నాకు సహాయం చేస్తాడు, ఆయన నన్ను ఈ పరిస్థితుల నుంచి విడిపిస్తాడు అని ఎప్పుడైతే నువ్వు యెహోవా గురించి నీవు ఆశ కలిగి ఉంటావో, అప్పుడు ఆయన ఖచ్చితంగా కార్యము జరిగిస్తాడు. యాకోబు 1:2. యాకోబు జేమ్స్ chapter 1 and verse 2. యాకోబు 1:2-4. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. ఇక్కడ యాకోబు ఏమంటున్నాడంటే, యాకోబు అన్నీ చూసాడు. అన్నీ చూసిన తర్వాత ఈ శ్రమల గుండా వెళ్తున్నాం కరెక్టే, తర్వాత మాకు వచ్చే బహుమానము ఎంతో గొప్పది అని ఈ శ్రమల గుండా మీరు సంతోషించుడి, ఆనందముగా ఎంచుకొనుడి అంటున్నాడు. మీరు సంపూర్ణులను అనునాగులను ఏ విషయములోనైనాను కొదువలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. హల్లెలూయా. చాలామంది అంటారు, ఈ శ్రమ నాకు ఉండకపోతే బాగుండు, ఈ శ్రమ లేకపోతే బాగుండు అని చాలామంది అనుకుంటారు. కానీ ఈ శ్రమల ద్వారా, ఈ శ్రమల గుండా మనం వెళ్తున్నప్పుడు, ఓర్పు తన పని చేసుకుంటూ వెళ్తున్నప్పుడు, మీరు దేంట్లో చిన్న విషయంలో కూడా తక్కువ కాకుండా సమృద్ధిలో సంపూర్ణులు అవడానికి, ఇప్పుడు యేసుప్రభు వారు ఆ శిలువ గుండా వెళ్ళకపోతే ఆయన సంపూర్ణుడు కాకపోతుండే. శిలువ గుండా ఆయన వెళ్ళకపోతే ఈ శ్రమ గుండా నేను వెళ్ళను, శ్రమను నేను తప్పించుకుంటా, ఈ శ్రమ వద్దు అని తండ్రి వద్ద అడుగుతాడు. తండ్రి, ఈ గిన్నెను నా వద్ద నుంచి తీసివేయి అంటాడు. అయితే ఈ గిన్నెను నా వద్ద నుంచి తీసివేయి అన్నప్పుడు మరలా వచ్చి ప్రార్థన చేస్తాడు, ముమ్మారు ప్రార్థన చేస్తాడు. అయితే మూడోసారి నా చిత్తం కాదు ప్రభా, నీ చిత్తమే నెరవేర్చు అంటాడు. అయితే ఆ శ్రమ గుండా ఆయన వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆ శ్రమ తర్వాత ఆయనకు సంపూర్ణుడు అయిపోయినంట. ఆయన అన్ని నామముల కన్నా పైన, అందరికన్నా హెచ్చైన నామం ఆయన పొందుకున్నాడు. ఎందుకంటే ఆ శ్రమ గుండా ఆయన వెళ్ళినాడు. సంపూర్ణులు అవుటకును, దేనిలో కొదువ లేని వారు అవుటకును, అన్ని రంగాల్లో వారు ఆశీర్వదించబడకు, అన్నిట్లో వారు సంపూర్ణులు అవ్వడానికి ఈ శ్రమ గుండా వారు వెళ్తున్నారు. కాబట్టి శ్రమలో మీరు ఓర్పు కలిగి ఉండుడి, ఓర్పు తన పని చేసుకొనివ్వుడి. మీరు ఖచ్చితంగా దేవుడు మరి సంపూర్ణులుగా చేసి బయటికి తీసుకొస్తాడని యాకోబు ఇక్కడ మనతో మాట్లాడుచున్నాడు క్లియర్గా. అయితే చాలామంది ప్రార్థిస్తుంటారు, 40 days అని, ఈ డేస్ అని, అన్ని డేస్ ప్రార్థిస్తుంటారు. అయితే ప్రార్థిస్తున్నప్పుడు కొన్ని విషయాల్లో ముఖ్యంగా అద్భుతాల గురించి మనం ప్రార్థిస్తాం. ప్రభా, ఈ కార్యం మీరు చేయాలి, ఈ అద్దె కట్టలేకపోతున్నాం, ఈ ఇల్లు సమస్య తీరలేకపోతుంది, ఈ అద్దె, ఈ యొక్క అప్పులు, ఈ యొక్క అనారోగ్యము, ఈ యొక్క కుమారుడు మారట్లేదు, ఇలాంటి సమస్యలు, చాలా సమస్యలు ఉన్నాయి. ప్రభా, ఒక అద్భుతము నాకు చేయండి, ఒక పర్టికులర్ మిరకల్ నాకు చేయండి అని చాలామంది అడుగుతూ ఉంటారు. అయితే సంఘము కూడా ఒక విషయమై ప్రార్థన చేస్తుంది. పేతురు చెరసాలలో వేయబడ్డాడు. మొదటిగా యాకోబును హతము చేసిన తర్వాత పేతురును కూడా వారు హతము చేయాలని చూసి ఎక్కడ వేస్తారంటే జైల్లో వేసేస్తారు. జైల్లో వేసినప్పుడు
సంఘము అత్యాసక్తితో ఒక అద్భుతము చేయాలి ప్రభువా, ఒక ఆశ్చర్య కార్యము జరగాలి అని ఒక అత్యాసక్తితో దాని విషయమై ప్రార్థన చేసినప్పుడు దేవుడు అక్కడ గొప్ప అద్భుతము చేసి ఆయనను బయటికి తీసుకొస్తాడు. అయితే అద్భుత రీతిగా ఆయన బయటికి రావడానికి అద్భుతరితమైన ప్రార్థన అక్కడ అవసరం. అయితే మనం ప్రార్థన ఒక ఆసక్తి కలిగిన ప్రార్థన చేస్తాం, ఒక రోజు చేస్తాం, కానీ ఇంకొక రోజు నార్మల్ ప్రార్థన చేస్తాం. ప్రభువా మమ్మల్ని ఆశీర్వదించు, ఇంటి పొరుగు వారిని అందరినీ ఆశీర్వదించు, మాకు కావాల్సినది అనుగ్రహించు అని నార్మల్గా ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మిరకల్ ప్రేయర్ ఎప్పుడైతే చేస్తామో, అద్భుత విషయమై ప్రభువా ఇక్కడ అద్దె ఇల్లు సొంత ఇల్లుగా మార్చబడాలి ప్రభువా అని ఎప్పుడైతే మిరకల్ ప్రేయర్ ఎప్పుడైతే చేస్తామో అప్పుడు అద్భుత రీతమైన ప్రార్థన అద్భుతాలను చేస్తాడు. దేవుడు అద్భుత రీతిగా ఆశీర్వదించాలంటే అద్భుతకరమైన ప్రార్థన అనేది మన జీవితంలో ఉండాలి. ఇక్కడ అపోస్తుల కార్యములు 12వ అధ్యాయంలో వారు కూడా దీని విషయమై ప్రార్థన చేస్తుంటారు. అపోస్తులు 12వ అధ్యాయము 1 నుంచి 19 వరకు చదువుకుందాం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు, యాక్ట్స్ చాప్టర్ 12:1-19. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని, అయితే రాజైన హేరోదు కొంతమందిని బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఓకే, ఇక్కడ యాకోబు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన వేసేసేయండి అని చెప్పేసి అయితే ఆయన ఖడ్గము చేత హతం చేసేసాడు. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. అయితే ఈ విధంగా చేయడం ద్వారా అనేకులు సమ్మతిస్తున్నారు, వారు కూడా అగ్రహిస్తున్నారు, అనేకులకు మంచి అనుకుంటున్నారు వాళ్ళు ఇలా చేయడం అని ప్రజలందరూ కూడా ఇదే ఆశిస్తున్నారేమో అనుకొని పేతురును కూడా పట్టుకున్నాడు. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల ఎత్తుకు అతని తేవలనని ఉద్దేశించి అతనికి కావలిండుటకు 4 చతుష్టయముల సైనికులకు అతన్ని అప్పగించెను. 14 అంటే 14 సైనికులు ఆయన కావలిగా ఉన్నారంట. 14 సైనికులు, 14 మంది సైనికులు, 14 మంది ఆయనకు కావలి ఉన్నారంట. సైనికులకు అతనిని అప్పగించింది. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే, ఇక్కడ 5వ వచనము, సంఘమైతే అతనిని గూర్చి, ఇక్కడ ఒక పాయింట్, అతనిని గూర్చి, ఎవరి గురించి? వారి గురించి కాదు, వారి సమస్యలు డైలీ ఉండే వాటి విషయం కాదు, కానీ ఇక్కడ ఒక ప్రత్యేకమైన సమస్య, ప్రత్యేకమైన అద్భుతం గురించి, అతనిని గురించి, ప్రత్యేకంగా అతనిని గురించి. ఆ శ్రమ అనేది నార్మల్ ప్రార్థన లేదు వీళ్ళ జీవితంలో. ఇక్కడ నార్మల్గా రెగ్యులర్గా చేసుకునే ప్రార్థన కాదు ఇది. ఇది ఏ ప్రార్థన అంటే ప్రత్యేకమైన ప్రార్థన. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో, ఇక్కడ రాయబడింది 5వ వచనము, పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించుండెను. అత్యాసక్తితో సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నాను. దేని విషయమై? అతని విషయమై. అతను చెరసాలలో వేయబడ్డాడు. పేతురు చెరసాలలో వేయబడ్డాడు. ఆయన బయటికి రావాలి. ఖచ్చితంగా ఈరోజు రాత్రి అద్భుతం జరగాలి. ఈ రాత్రి అద్భుత రీతిగా ఆయన బయటికి రావాలి అని ఎలా చేస్తున్నారంటే అత్యాసక్తితో. అంటే నార్మల్ ప్రార్థన కదంట, ఇంకా డీప్ ప్రేయర్, ఒక అత్యాసక్తి. అరే వీడు ఇంత ఆసక్తి చూపిస్తున్నాడు ఏంటి? చాలామంది క్రికెట్ అని వేరే
అలవాట్లకు, ప్యాషన్లకు వారు ఏమై ఉంటారంటే అత్యాసక్తి కలిగి ఉంటారు. ఎడిక్ట్ అయిపోతారు. అంటే చాలా ఆసక్తిని చూపిస్తారు. ఆ విధంగా వారు మునిగిపోయారట ప్రార్థనలో. అంత డీప్‌గా వారు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను. అయితే సంకెళ్లతో కూడా ఆయనను బంధించి ఇద్దరు సైనికుల మధ్య ఆయన పెట్టి ఆ రాత్రి అక్కడ పడుకొని ఉన్నాడట. 2 సంకెళ్లతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి. అయితే కావలి వారు కూడా కాచుకొని ఉన్నారట. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. హల్లెలూయా. అయితే అంత పకడ్బందీగా అంతగా చేసినా కూడా దేవుని దూతను వారు ఆపలేరు. దేవుని కార్యములు అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు. అయితే ఆసక్తితో ప్రార్థించినప్పుడు పరలోకం నుండి ఒక దూత వచ్చిందంట. ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను. అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడెను. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. చాలా మందికి ఇలాంటి ఆసక్తి గల ప్రేయర్ చేసినప్పుడు, ఇలా అత్యాసక్తితో సంఘం ప్రార్థిస్తున్నప్పుడు ఏం జరిగిందంటే ఆ యొక్క సంఖ్యలు అనేవి ఆటోమేటిక్గా అవే వాటికంతట అవే కింద పడిపోయాయంట. హల్లెలూయా. అంటే సంఖ్యలు తెగిపోయినాయి, చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొనుమనెను. అతడు అలాగూ చేసిన తరువాత దూత, నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అప్పుడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. అంటే అది నిజంగా జరుగుతుందా ఇదంతా, ఇది దర్శనమేమో, ఇదొక కలనేమో అనుకుంటున్నాడు. మొదటి కావలి రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకొనెను. ఇనుప గడి ఒకటి ఉంటుంది, ఇనుప పెద్దగా. అన్ని దాటిన తర్వాత ఫస్ట్ ప్రెసిడెంట్, సెకండ్ ప్రెసిడెంట్ దాటిన తర్వాత మొదటి ఒక కావలి దాటిన తర్వాత రెండో కావలి దాటిన తర్వాత పెద్ద ద్వారం ఉంటుంది. ఆ ద్వారము తనంతటా అదే తెరుచుకుందంట. ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకొనెను. సినిమాలో చూస్తారు చాలా ప్లేస్లలో, అవంటలు అవే తెరుచుకుంటాయి. అంటే ఇలాంటి కార్యాలను వారు ఏ విధంగా ప్రార్థించారంటే అత్యాసక్తితో. ఏ మిరకల్ ప్రేయర్ గివ్స్ ఏ మిరకల్. అంటే అద్భుతము కలిగిన ప్రార్థన చేసే అద్భుతాలను మనము పొందుకుంటాం. హల్లెలూయా. మొదటి కావాలి, రెండో కావాలి. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతన్ని విడిచిపోయాను. ఒక వీధిలోకి వచ్చిన తర్వాత దూత ఇక వెళ్ళిపోయింది. అంటే అతన్ని బయటికి తీసుకొచ్చింది దూత. పేతురు తెలివి వచ్చి, అప్పుడు పేతురు తెలివి వచ్చింది, ఇదంతా దర్శనం కాదు, ఇది నిజమైన దేవుని దూత వచ్చి నన్ను సహాయం చేసి నన్ను బయటికి తీసుకొచ్చినాను. ప్రభు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయ నిర్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకొనెను. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయించుండిరి. అక్కడ అనేకులు కూడి ఉండి దేని విషయం ప్రార్థిస్తున్నారు? పేతురు విషయమై ప్రార్థిస్తున్నారు. అయితే నీవు కూడా ఒక సమస్య గురించి ప్రార్థిస్తున్నావేమో. ఈ అప్పు పోవాలని, ఈ యొక్క అద్దె కట్టాలని, ఈ యొక్క సమస్య గుండా బయటికి రావాలని,
ప్రార్థిస్తున్నామేమో, అక్కడ అనేకులు కూర్చి ఒక అద్భుతము జరగాలని, ఒక ఆశ్చర్య కార్యము నాకు జరగాలని ఇక్కడ అనేకులు కూర్చొని ప్రార్థిస్తున్నట్టు మీరు కూడా ప్రార్థిస్తుండొచ్చు. అయితే అనేకులు కూడి ప్రార్థన చేయించుండేది. అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చాను. అతడు డోర్ కొడుతూ నేనే పేతుర్ను అని ఇలా డోర్ కొడుతున్నాడు. డోర్ కొడుతున్నప్పుడు ఆ స్వరమును ఒక చిన్నది, ఒక కుమార్తె వచ్చి విని డోర్ తెరవక ముందుకే ఆ ఒక తలుపు ఇకను తెరవక ముందే ఆమె స్వరం విని మరలా లోపలికి వెళ్ళి ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరుగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపాను. హల్లెలూయా. అంటే ఈమె లోపలికి వెళ్ళిపోయిందంట ఆయన స్వరం విని. అందుకు వారు నీవు పిచ్చిదానమని అనేది. అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనేది. పేతురు ఇకనూ తట్టుచున్నందున వారు తలుపు తీసి అతన్ని చూచి విభ్రాంతి నొందిరి. హల్లెలూయా. వారు చూసి విభ్రాంతి నొందిరంట, ఆశ్చర్యపోయారంట. ఏంటి ఇలాంటి కార్యం జరగడం ఏంటి? అక్కడ కావలి వారు ఉన్నారు. ఒకటో కావాలి, రెండో కావాలి, 14 సైనికులు జైళ్ళతో కట్టిరు. అవి తెంపుకొని రావడం అనేది అసంభవం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అంత కఠినంగా నువ్వు ఉన్నప్పుడు, ఆ చెరసాలలో ఉన్నప్పుడు ఏ విధంగా బయటకు వచ్చిండు అని వారు ఆశ్చర్యపోతున్నారట. అంటే దేవుడు ఎప్పుడైతే మీరు ఆసక్తి కలిగి ఒక విషయమై అద్భుతము నా జీవితంలో జరగాలని ప్రార్థన చేసినప్పుడు ఒక దూతను దేవుడు పరలోకం నుంచి పంపిస్తాడు. ఎవరు సహాయం చేయట్లేదేమో. అక్కడ పేతురును బయటకు తీసుకురావడానికి ఎవరైనా ఎమ్మెల్యేనో ఎవరినన్నా వాడుకొని దేవుడు బయటికి తీసుకురావచ్చు కదా. ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ తెచ్చి ఇప్పుడే ఇగో దిస్ పర్సన్ మస్ట్ కమ్అట్, ఇప్పుడే ఈ పర్సన్ విడిపించాలి అని ఎవరైనా ఒక శాసనం వేసి ఆ విధంగా కాదు. డైరెక్ట్గా దేవుడు వారి ఆసక్తిని చూసి, వారు ప్రార్థిస్తున్న ప్రార్థన యొక్క ఆసక్తిని చూసి పరలోకం నుండి దేవుడు డైరెక్ట్గా దూతని పంపించి ఆ చెరసాల బద్దలు చేసి దాని నుంచి విడిపించి, ఆ సంఖ్యలు పగిలిపోయి సంఖ్యల నుంచి విడిపించి దేవుడు బయటికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. అంటే అలాంటి కార్యములు దేవుడు ఎప్పుడైతే నువ్వు ఆసక్తి కలిగి ప్రార్థిస్తావో, నీ శ్రమలలో కృంగిపోకుండా అద్భుతము జరగాలని అద్భుతకరమైన ప్రార్థన ఎప్పుడైతే చేస్తావో ఖచ్చితంగా దేవుడు ఇలాంటి కార్యాలను విభ్రాంతి నొందారట. వారు భయపడ్డారట, విభ్రాంతి నొందిరి. అతడు ఊరకుండుడని వారికి చేసి ప్రభువు తను చెరసాల నుండి ఎలాగూ తీసుకొని వచ్చెనో వారికి వివరించి యాకోబును సహోదరులను ఈ సంగతులు తెలియజేయుడని చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళెను. తెల్లవారగానే పేతురు ఏమాయనో అని సైనికులలో కలిగిన గలిబిలి ఇంతంత కాదు. అక్కడ ఉన్న సైనికులందరూ పొద్దున చూస్తే పేతురు లేడు. అరే పేతురు లేడేంటి, మేము ఇంత పకడ్బందీగా ఆయన్ను బంధించాము కదా, ఏ విధంగా బయటకు వచ్చాడని అనేకులు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నట. హేరోదు అతని కోసము వెతికినప్పుడు అతడు కనబడనందున కావలి వారిని విమర్శించి వారిని ఆజ్ఞాపించును. అటు తర్వాత హేరోదు యూదయ నుండి కైసరకు వెళ్ళి అక్కడ నివసించును. అంటే ఈ యొక్క ప్రాముఖ్యమైన మాటలలో, ఈ యొక్క శ్రమలలో వారు ఏం చేశారంట? మొదటి శ్రమ వచ్చినప్పుడు వారు యాకోబును హతము చేసినప్పుడు వారు ప్రార్థన చేయలేదంట. తర్వాత వారు ఆసక్తితో పేతురును కూడా ఏమైనా చేస్తారేమో, పేతురును కూడా చెరసాల్లో వేశారు కదా, రేపు మార్నింగ్ పొద్దున బయటికి తీసుకొచ్చి చంపేస్తారేమో అని ఈ సంఘము ప్రార్థిస్తుందట. సంఘం ఏ విధంగా ప్రార్థిస్తుందంటే ఒక డీప్ ఎవరు వచ్చి అక్కడ అద్భుతం జరిగిందని చెప్పినా కూడా వారు విభ్రాంతి నొందే అంత లోతైన ప్రార్థనలోకి వాళ్ళు వెళ్ళిపోయారట. ఒక సీరియస్ ప్రేయర్లోకి వెళ్ళిపోయి ఈ పేతురు ఇప్పుడు యాకోబును హతం చేశాడు హేరోదు, కాబట్టి ఈ పేతురును హతం చేయడానికి వీల్లేదు, ఖచ్చితంగా అద్భుతము జరగాలి, ఖచ్చితంగా విడిపింపబడాలి అని వారు ఒక ఆసక్తితో
యాకోబుకు జరిగింది పేతురుకు జరగడానికి వీలేదు, పేతురు చనిపోవడానికి వీలేదు. ఆ చెరసాల నుండి బయటికి రావాలి అని ఒక ఆసక్తికరమైన అద్భుతకరమైన ప్రార్థన వారు చేస్తున్నారు. హల్లెలూయా. అలాంటి అద్భుతమైన ప్రార్థన వారు చేసినప్పుడు దేవుడు అద్భుత రీతిగా పేతురును బయటికి తీసుకొచ్చాడు. వారు విభ్రాంతి నుండి వారు ఆశ్చర్యపోయారు. వారు ఇక్కడ నమ్మలేకపోతున్నారు. అంటే దేవుడు కొన్ని కార్యాలు ఇలాంటివి మీ జీవితంలో చేయబోతున్నాడు. మీరు ఎప్పుడైతే ప్రార్థిస్తారో ఇలాంటి ప్రార్థన, ఈ శ్రమలలో ప్రార్థన పట్టుదల కలిగి ఉండుడి అన్నాడు. ప్రార్థనలో, శ్రమలలో మీరు ప్రార్థనలో పట్టుదల కలిగి ఆసక్తికరమైన ప్రార్థన ఎప్పుడైతే మీరు చేస్తారో అప్పుడు నీ యొక్క సమస్యలు వారు వచ్చి అంటారు, ఇదిగో నేను వచ్చేసాను బయటికి, ఇదిగో నేను పాస్ అయిపోయాను, ఇదిగో నీ రెంటు మీరు కట్టేశారు. అవునా, నేను ఎప్పుడు కట్టాను, నేను ఎప్పుడు ఇది బిల్స్ క్లియర్ చేశాను, నాకెప్పుడు ఇల్లు శాంక్షన్ అయింది, నాకెప్పుడు ఈ అద్భుతం జరిగింది అని విభ్రాంతి పోయే ఆశ్చర్య కార్యములు దేవుడు ఇలాంటి ప్రార్థన పరురాలు, ఇలాంటి మిరకల్ ప్రార్థన, అద్భుతరితమైన ప్రార్థన, శ్రమలలో ప్రార్థన చేసే వారికి దేవుడు ఇలాంటి ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. వారు వచ్చి చెప్తారు, మీ యొక్క కుమార్ యొక్క ఫీజు కట్టేశారు, ఇదిగో ఈరోజు ఎవ్రీ రిపోర్ట్ ఈజ్ నార్మల్, అన్ని రిపోర్ట్లు నార్మల్ వచ్చేసాయి, మీరు మంచిగా వెళ్ళిపోవచ్చు, మీ అనారోగ్యము ఇప్పుడు ఆరోగ్యంగా మారిపోయింది, నీ మరణకరమైన ఆరోగ్యము ఆరోగ్యంగా మారిపోయింది, ఇక నీకు శ్రమ లేదు, ఇగో నీ రెంటు అనే ఇల్లు అద్దె ఇంటి సొంత ఇల్లుగా మారిపోయింది, నీ సమస్య నుంచి నువ్వు విడిపింపబడ్డావు, ఇగో నీ అప్పు ఇన్ని లక్షల అప్పు, ఇదిగో ఈ అప్పు నుంచి నువ్వు విడిపించబడ్డావు, ఈ సమస్య నుంచి, నొప్పుల నుంచి, ఈ యొక్క కొట్లాడల నుంచి, గొడవల నుండి, వాటి అన్నింటి నుంచి మీరు బయటికి వచ్చారు, సమాధానము మీకు కలిగింది అని చెప్పినట్టు మీరు ఆశ్చర్యపోతారన్న. వారు వచ్చి, ఇదిగో నేను పేతురుని, మీరు ప్రార్థిస్తున్నారు నా కొరకు, నేను వచ్చేసాను బయటికి అని చెప్పి ఆ ప్రార్థనలోనే అద్భుతాలు ఆటోమేటిక్గా దేవుడు జరిగించున్నాడు. హల్లెలూయా. ప్రార్థన ఇక్కడ జరుగుతుంది, ఆసక్తి గల ప్రార్థన జరుగుతుంది. ఆయన వచ్చి డోర్ కొడుతున్నాడు, డోర్ కొట్టి, డోర్ ఓపెన్ చేయండి, నేనే పేతురుని, డోర్ ఓపెన్ చేయండి అంటున్నాడు. అంటే వారి ప్రార్థన, ఆసక్తికర ప్రార్థన ఏమైంది, పరలోకం నుండి ఒక దూతను తీసుకొచ్చి వెంటనే ఆ కార్యం జరిగించేసిందంట. వెంటనే సంఘమంతా కూడి ప్రార్థన చేస్తున్నప్పుడు పిల్లలు కూడా, ఒక యవ్వనస్తురాలు ఆమె వచ్చి డోర్ వద్దకు వచ్చి చిన్నది అంటే యవ్వనస్తురాలు కూడా, పిల్లలు కూడా అందరు కలిసి వ్యక్తిగత ప్రార్థన ఒక రాత్రంతయు ఒక ఆల్ నైట్ ప్రేయర్ వారు చేస్తున్నారు. అయితే అదే రాత్రి ఆల్ నైట్ పడుకోలేవారు, పేతురుని చెరసాల్లో వేశారు కదా, ఈ నైటు పడుకుందామని పడుకోలే, ఆ నైట్ అంతా నువ్వు ప్రార్థిస్తుండే. అదే రాత్రి ఒక్క రాత్రి ఆల్ నైట్ ప్రేయర్ వారు చేశారు. అదే రాత్రి పరలోకం నుంచి దూత వచ్చి పేతురుని బయటికి తీసుకొచ్చారు. హల్లెలూయా. సర్ప్రైజ్, వారు దేవుడు మిమ్మల్ని సర్ప్రైజ్ చేయబోతున్నాడు. హల్లెలూయా. మీరు ప్రార్థిస్తుండగా వెంటనే ఆసక్తి గల ప్రార్థన, అప్పుడే ఇదిగో నీకు అవసరం లేదు, నువ్వు పే చేయ అవసరం లేదు, నీ బిల్స్ అన్నీ పే అయిపోయాయి, అన్ని పే చేశారు. ఎవరు చేశారు, ఎవరో చేసేసారు, అయిపోయింది, జరిగిపోయింది. అక్కడ నుంచి ఒక దూతే వచ్చిందేమో, ఎవరో వచ్చారేమో, కానీ ఇక నువ్వు బిల్స్ పే చేయడానికి వెళ్ళేది, ఇక నీ సమస్య ఆర్థికపరమైన ఇరుకుల నుంచి నువ్వు బయటకు వచ్చేస్తావు అని ఇలాంటి మాటలు మీరు వినబోతున్నారు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ యేసయ్య. ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఇలాంటి కార్యాలు మన పట్ల జరిగించబోతున్నాడు. ఆసక్తి గల ప్రార్థన. థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్. అవునయ్యా, శ్రమలలో మీరు ఓర్పు కలిగి ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండు అన్నా ప్రభా. అవునయ్యా, ప్రార్థనలో పట్టుదల కలిగి మేము ఉండే కృప దయచేయండి. ఏ విధంగా అయితే పేతురు చెరసాలలో వేయబడ్డప్పుడు ముందుగా యాకోబును ఖడ్గము చేత హతము చేసినప్పుడు అప్పుడు ప్రార్థన చేయలేదేమో వారు, కానీ తర్వాత వారు ప్రార్థించారు. తర్వాత వారు పేతురు బయటికి రావాలని ఒక అద్భుతకరమైన ప్రార్థన చేసినప్పుడు, రాత్రంతయు ప్రార్థించినప్పుడు అద్భుత రీతిగా పరలోకం నుండి ఒక దూత వచ్చి పేతురుని బయటికి తీసుకొచ్చింది. అవును ప్రభా, అలాంటి ఆశ్చర్యకారములు మా సమస్యలో నుండి, మా చెరసాలలో నుండి, మా ఇరుకులో నుండి, మా అనారోగ్యంలో నుండి, సమస్యల నుండి అవునయ్యా ఇప్పుడే అద్భుత రీతిగా బయటికి తీసుకురామని ప్రార్థిస్తున్నాను. బలహీనతలు కావచ్చు, మంచం నుండి లేవకుండా ఉండే ఆ సమస్య నుండి ఇప్పుడే అనారోగ్యం నుంచి ఆరోగ్యం తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను. రిలీజ్ యువర్ పీపుల్ రైట్ నౌ
ఇప్పుడే వారి నుంచి విడుదల, సమాధానం, సంతోషం వారికి దయచేయి. గొప్ప గుడ్ న్యూస్, మంచి కార్యములు, గుడ్ న్యూస్ను వారు వినేటట్టు కృప దయచేయి. ఏ విధంగా అయితే పేతురు వచ్చి నేను వచ్చాను బయటికి అని ఆ చెరసాల నుండి విడిపించబడ్డాడు. అలాగా అనేకులు వచ్చి సాక్ష్యము చెప్పినట్టు అనేకులు ఇదిగో నీ సమస్య నుండి విడిపించబడ్డారు, ఇదిగో నీ అన్ని సమస్యల నుండి విడిపించబడ్డారు అని గొప్ప సాక్ష్యము వీరికి దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.